హాయ్ నేను సతీష్. మొత్తానికి 4 టాస్క్లు అయినట్టు తెలుస్తోంది. 3 అయితే నాకు తెలిసి అప్డేట్స్ ప్రకారం ఇంకా 4 టాస్క్ కూడా అయిందని లీక్స్ సోషల్ మీడియాలో. మరి అదేంటి కలర్స్ టాస్క్ సంబంధించి అయిందంటే దానికి సంబంధించి అప్డేట్ అయితే నాకు రాగానే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెబుతా. అయితే మరి లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూసుకుంటే ఈ రోల్ బేబీ రోల్ టాస్క్ ఏంటి భలే ఉందా టాస్క్ అయితే -10, 10 అలాగే +15 ఇట్లా మైనస్లు కూడా పెట్టడం ఆ చివరి ఈ చివర నబీల్ అండ్ ఆదిత్య ఆడుతూ ఉన్నారు కదా. మంచి టాస్క్ ఇంట్రెస్టింగ్ ఉంది. వాళ్ళు బాల్స్ ఇసిరేసినా సరే ఫోకస్ పెట్టి గురు చూసి వేసినా సరే బిగ్ బాస్ అటు ఇటు ప్లేట్ మీద అటు ఇటు టర్న్ అవుతూ అటు తిరిగి వెళ్ళి ఎందులో పడుతుందో తెలియదు అన్నట్టుగా ఆ చివర ఈ చివర పడిందంటే -10 అవుతుంది, మధ్యలో పడితే 15 వస్తుంది. ఆదిత్య బాల్స్ అయితే మనకి ప్రోమో ప్రకారం చూస్తేనే ఒక 6 బాల్స్ వరకు మంచిగా పాయింట్స్ తెచ్చుకొని మిడిల్లో కూడా 15 పాయింట్స్ వచ్చే దగ్గర కూడా ఒక 3 బాల్స్ కనబడుతున్నాయి. ఓవరాల్గా ఒక 6 ఉంటే నబీల్ ఏమో తక్కువ ఉన్నాయి, 3 వరకు ఇట్లా ఉన్నాయి. ఎనివే ఈ టాస్క్ కూడా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వాళ్ళు కూడా పక్క నుంచి పృథ్వీ యష్మి చెయ్యి లెగిస్తుంటే ఇలా ఆపుతున్నాడు ఆయన ఏం పేరు నిఖిల్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఈ టాస్క్ కూడా చాలా ఫన్నీగా ఇంట్రెస్ట్గా మంచి టెన్షన్ క్రియేట్ చేసినట్టుగా ఉంది. 3 టాస్క్లు అట్లాగే అయినాయి, మంచి హైప్ వచ్చింది. ఆడిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే హౌస్ మేట్స్ మిగతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తాం, మనకు కూడా ఉంది. ఆ తర్వాత ఇటు పంచాయతీలు డిస్కషన్స్ డెసిషన్ మేకింగ్స్ ఎవరు ఫెయిర్ ఎవరు అన్ఫెయిర్ అనేది కూడా అనిపిస్తుంది కదా క్లియర్గా. మరి ఇక్కడ ఈ ఫస్ట్ థర్డ్ ప్రోమో ప్రకారం చూసుకుంటే యష్మి ఎందుకు పంపించారు నబీల్ అని అడుగుతూ ఉంది. అంటే లాస్ట్ వీక్ కూడా అన్ని టాస్కులకి ఆయన్నే పంపించారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు పంపించారు అనలేక. అలాగే మనకంటే ఏమంటే నైనిక పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఆమె పేరు వద్దని చెబుతా ఉన్నాడు. సీత మాత్రం నేను అస్సలు పర్ఫామ్ చేయలేదు, ఈ టాస్క్ ఆడినా బాగుండని ఆమె బాధపడుతూ ఉంది. అట్లాగే నిఖిల్ ఏంటి మరి ఫైనల్గా సీతను అనర్హరాలుగా రిమూవ్ చేస్తాడు. సో ఎవరు ఫిట్టెస్ట్ కాదు అంటే మరి సీత అయితే బాధపడుతున్నారే ఒక్క టాస్క్ అని ఆడేదాన్ని అని చెప్పేసి. యష్మి వాళ్ళు కూడా అరే ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటే ఒక్కొక్కలా రియాక్షన్ ఇచ్చారంటే ఇక్కడ నిఖిల్ పర్ఫెక్ట్గా ఒక పాయింట్ చెప్పాడు. ఆమె లాస్ట్ వీక్ అవకాశం వచ్చింది మొత్తం నబీల్కే పంపింది, ఇది 100% ఫ్యాక్ట్. ఎందుకంటే సీత అక్కడ తర్వాత ఏడ్చినా బాధపడుతున్నా సరే ఫీల్ అవుతున్నా సరే ఇక్కడ వచ్చి ఏమో ఉపయోగం గేమ్స్ ఆడివని ముందే ప్రిపేర్ అయిపోయినట్టు చెబుతూ ఉంది. కానీ ఇక్కడ నిఖిల్ చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్, లాజిక్ అయితే పర్ఫెక్ట్. ఎందుకంటే సర్వైవ్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేటప్పుడు ఒకటి కాకపోతే ఒకటైనా ఆడొచ్చు కదా. లాస్ట్ వీక్ కూడా 5-6 టాస్కుల వరకు వచ్చాయి, ఇప్పుడు కూడా టాస్కులు వచ్చాయి. మరి ఇలాంటప్పుడు ఆడి ప్రూవ్ చేసుకోవాలి. కనీసం పార్టిసిపేషన్ చేస్తే గెలుపో ఓటమి తర్వాత, కనీసం ఆడకుండా చీఫ్ అని చెప్పి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను అందరికి అవకాశం ఇద్దాం అనుకుంటే ఓకే, అందరికి అవకాశంతో పాటు నువ్వు కూడా ఆడుకుని ఉంటే ఏదో ఒక టాస్క్లో పార్టిసిపేషన్ బాగుంటుంది కదా. మరి ఆమె అవకాశమే తీసుకోలేదంటే మరి ఆవిడ ఫిట్టెస్ట్ కాదని ఆవిడ అంగీకరించినట్టుగా, నాకంటే బెటర్ ఉన్నారనే ఉద్దేశంతో పంపించినట్టుగా. పైగా మెయిన్ ఇంకొక లాజిక్ కూడా ఏంటంటే లాస్ట్ వీక్ కూడా ఆవిడ కూడా చెప్పింది అవసరమైతే నేను తప్పుకుంటా ఫిట్టెస్ట్ వాళ్ళు ఉండాలంటే ఆవిడే ఒప్పుకుంది కనుక ఇక నిఖిల్ అండ్ క్లాన్ ఈ టీం అయితే తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. అయితే ఇంకోటి ఏమంటే నిఖిల్ ఆట గమనిస్తే ఈ వీకెండ్ నిజంగా అతను కంప్లీట్ గేమ్ చేంజ్ అవుద్ది. ఎందుకంటే నాగార్జున అన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, అతనికి ఫీడ్బ్యాక్ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఖచ్చితంగా ఆట మారుతుంది అంటే 100% ఆ చేంజ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కంప్లీట్గా టెన్షన్ ఫ్రీ, ప్రెజర్ ఫ్రీ అయిపోయాడు. రిలాక్స్ మోడ్లో టక్కన మంచి డెసిషన్ తీసుకుని. గతంలో ఎట్లా ఉండదు, నువ్వు చెప్పు నేను చెబుతాను, నువ్వు ఏది చెబితే అది చెప్పేస్తాను, నువ్వు ఎక్కడ చెప్పి కాపీ పేస్ట్ లేక ఉండేది డెసిషన్ మేకింగ్ అంటే. సోలోగా ఇండివిజువల్గా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా, చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాడు. టక్కన ఒక డెసిషన్ తీసుకున్న ఫెయిర్ డెసిషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాడు. అలాగే టాస్కుల్లో కూడా పర్ఫామ్ కూడా చేస్తూ ఉన్నాడు, మంచిగా అయితే తీసుకున్నాడు. సంచాలకుగా చేశాడు. సంచాలకుగా యష్మి అండ్ ఇతను ఎవరు మణికంఠ ఆడిన టాస్క్ కూడా చేశాడు. చేసేటప్పుడు 2 టాస్క్ అదే 8 నిమిషాల్లో 8 బాల్స్ వేయాలి. చాలా బాగా ఆడారు ఆ టాస్క్ కూడా. జాగ్రత్తగా ఒక్కొక్క కాలు వేసుకుంటూ ముందుకు అలాగ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళి ఆ బాల్స్ వేయాలి. 8 బాల్స్ 8 నిమిషాలు వేయాలి, బ్యాక్ రావాలి, మళ్ళీ దబ్బుని ఎగిరిపోతుండే బాల్స్ మళ్ళీ ఏరుకుని తెచ్చి నిఖిలే సంచాలకుగా చేసి ఇస్తూ అయితే ముందే చాలా క్లియర్గా ఇద్దరికీ అడ్వైజ్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫోకస్ అంటే ఎవరో ఒక టాస్క్ గెలవాలి, ఆ వైల్డ్ కార్డ్ నాపాలని మోటోతో ఫస్ట్ వాళ్ళకి ఇద్దరికి యష్మికి చెప్పాడు, అలాగే మణికంఠకి చెప్పాడు. నా క్లాన్ సభ్యులకే చెబుతాను అనుకుంటే ఇద్దరికి గైడ్ చేస్తూనే అడ్వైజర్ ఇస్తూనే ఆడించాడు, మంచిగా చేశాడు. అయితే మణికంఠ ఒక దశలో ఫస్టే పెట్టేసినా మళ్ళీ బ్యాక్ వచ్చే దశలో దబ్బుమని ఎగిరి పడిపోయినాయి. మళ్ళీ పెట్టుకుని ఫైనల్గా బాగా చాలా ఉత్కంఠభరితంగా సాగింది ఆ టాస్క్ కూడా. మంచి గూస్ బంప్స్ అన్నట్టు సాగింది. ఫైనల్లీ యష్మి అయితే విన్ అవుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుని ఆంజనేయ దండకం కూడా చదువుకుంటూ ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు పోయి ఆ టెన్షన్ అంత టెన్షన్ ఉందని లెక్క ఆ అమ్మాయి అయితే ఆడుకుంటూ అదైతే ముందుకు వెళ్ళింది. తర్వాత ఏంటి అయితే ఆ టాస్క్లో యష్మి వాళ్ళు గెలవడం వల్ల ఈ సీత వాళ్ళ క్లాన్ నుంచి ఒక సభ్యురాలు ఎవరైతే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కాదనిపించుకుంటున్నారో వాళ్ళని తీసేయాలని చెప్పి ఇప్పుడు వీళ్ళంతా డిస్కషన్ చేసుకున్నారు. ఎవరు మణికంఠ, నబీల్, సీత, నైనిక, విష్ణుప్రియ, ప్రేరణ, ఈ 6 క్లాన్ కదా. డిస్కషన్ చేసేటప్పుడు నైనిక ఒక పాయింట్ చెప్పింది ఏమంటే మేము 4 నామినేషన్లో ఉన్నాం కనుక మాకు మళ్ళీ ఆడాలి ప్రూవ్ చేసుకున్న స్పిరిట్ ఉంటుంది కనుక ప్రేరణ, సీత నామినేషన్లో లేరు కనుక నబీల్, విష్ణుప్రియ,
నైనిక, మణికంఠ మా నలుగురిలో ఎవరికైనా మళ్ళీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో ప్రేరణ గాని నువ్వు గాని తప్పుకోండి అని చెప్పింది. అట్లాగే ఇంకేమంటుంది అంటే బ్రెయిన్ గేమ్స్ వస్తే మీ స్ట్రాటజీస్ కూడా తీసుకుని కూడా ఆడొచ్చు కదా, అందువల్ల మీరు తప్పుకోండి అని ఆవిడ ఒక పాయింట్ చెప్పింది. ప్రేరణ ఏమంటదంటే నేను కూడా ఉండాలనుకుంటే ఆడాలనుకుంటే అతడు మీరు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది కదంటే లేదు లేదు నువ్వు దాని గురించి పట్టించుకోగానే మణికంఠ చెప్పిన తీసి పడేసింది. అట్లాగే ఈమె ఒక మంచి మాట చెప్పింది. ఇప్పుడు క్రిందటి వారం విష్ణు మణికంఠ క్రిందటి వారంలాగా ఇప్పుడు కూడా విష్ణు మణికంఠ 2 టాస్క్లు ఆడేశారు. అంటే ప్రూవ్ చేసుకునేందుకు ఒక ఛాన్స్ వచ్చింది. మిగిలిన నలుగురు ఇప్పుడు ఇంకా ఆడలా. కరెక్ట్గా చెప్పింది ఆవిడ పాయింట్ అనిపించింది. ఎందుకంటే అందరికీ ఛాన్సులు రావాలి కదా. గత వారం కూడా నబీల్లే అన్నింటికి ఫుడ్ టాస్క్ అన్నింటికి పంపితే అన్నింటికి అతన్నే పంపుతున్నారు ఏంటి, మిగతా వాళ్ళు ఆడొచ్చు కదా అన్నారు. సో ఈ వారం కూడా అందరికీ ఛాన్స్ రావాలి. మణికంఠకి ఏంటి ఇప్పుడు రష్మితో ఆడిన టాస్క్లో అతను ప్రూవ్ చేసుకున్న దానికి ఆయన సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అవునా కాదని ఆయనకు ఒక ఛాన్స్ వచ్చింది. అట్లాగే విష్ణుప్రియ నిఖిల్తో పాటు అంతకుముందు స్విమ్మింగ్ పూల్ టాస్క్ కూడా ఆడింది. సో ఆవిడకి కూడా ఛాన్స్ వచ్చింది. మరి మిగతా నలుగురికి మనకి ఇంకా నబీల్, నైనిక, సీత, ప్రేరణ మన నలుగురికి ఛాన్స్ రాలేదు కాబట్టి మనకిస్తే బెటర్, వాళ్ళిద్దరిలో ఉన్న ఒకరు తప్పిస్తే బెటర్. ఎవరినని చెప్పలే, ఇద్దరినే వాళ్ళిద్దరిలో డిసైడ్ చేసుకునే మంచి పాయింట్ చెప్పింది. ఆవిడ చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్ అనిపించింది నాకు. మనకి ప్రేరణ కొన్ని విషయాలు పర్ఫెక్ట్గా చెబుతుంది. నిన్న కూడా చూసాం నామినేషన్లు అప్పుడు కూడా మిగతా అందరూ చెప్పేది ఒక లెక్క అయితే ఈ అమ్మాయి మణికంఠ విషయంలో నామినేషన్ చేస్తూ చెప్పింది ఒకటే. వీళ్ళందరూ ఏంటి నువ్వు అక్కడ అలాగా అన్నావంట, ఏదైతే సాక్రిఫైజ్ ఇక్కడికి వచ్చి నేను సాక్రిఫైస్ కాదన్నావు, మేమే చూసాం వీడియోలో, మరి ఎట్లా ఏం చెప్పారు. బట్ ఆవిడేంటి అసలు సాక్రిఫైజ్ అనే మాటే రాకూడదు భయ అని చూసి పర్ఫెక్ట్గా చెప్పినట్టు ఇక్కడ కూడా మంచి పాయింట్ చెప్పిందని నాకు అనిపించింది. బట్ ఇతనేమంటాడు మనకంటే ప్రేరణ నామినేషన్లో లేదు, అలాగే హెల్త్ కూడా ఆవిడకి ప్రాబ్లం ఉందంటే ఆవిడ ఒప్పుకోలే. హెల్త్ గురించి నువ్వేం మాట్లాడక బాబు, నాకేం పర్వాలేదు, నాకు కంఫర్ట్, నన్ను ఆడగలని చెప్పింది. అలాగే నబీల్ కూడా ఏమంటాడు, నలుగురు నామినేషన్లో ఉన్నాం, తప్పకుండా ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి. విష్ణుప్రియ కూడా ఆడట్లేదు, టాస్కుల్లో పర్ఫామ్ చేయట్లేదు అని నామినేట్ చేసాం కదా, ఆమెకి ఇంపార్టెంటే కదా అంటాడు. అట్లాగే సీతకి ఇమ్యూనిటీ ఉంది కనుక నువ్వు ఆడగలవు, పాయింట్స్ పెట్టగలవు కనుక నీకు కూడా ఇప్పుడు అవసరం లేదు అని లెక్క. సో సీత నువ్వు తప్పకుండా బెటర్ లాగా ఆయన చెప్పాడు. కాకపోతే ఇతను చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటి, నామినేషన్లో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని. ఇదేదో కరెక్ట్ కాదు కదా. ఆ టాస్క్లే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే ఇప్పుడు నామినేషన్లో కూడా ఎందుకు తెచ్చారు, ఆడట్లేదు, పర్ఫామ్ చేసుకోవట్లేదు, పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, అంత ఆడే ఆటలు తక్కువ అవుతున్నాయి అనేక తెచ్చారు. మళ్ళీ ఆ విషయంలో నామినేట్ చేసి మళ్ళీ ఇప్పుడు అదే నామినేషన్లో ఉన్నారు, మళ్ళీ అవకాశం ఇద్దామంటే దానికంటే ఇది బెటరే కదా. ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఏమంటది, నబీల్ చెప్పినట్లుగా నేను కూడా గెలిచేంత వరకు నిద్ర రాదేమో, నేను కూడా ఆడేలా, ఆల్రెడీ నాకు చేశారు కనుక నామినేషన్ కూడా చేశారు కనుక నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి కనుక, సీత నువ్వు కూడా ఆల్రెడీ చీఫ్గా చేసు, అలాగే రేషన్ కూడా తెచ్చావు, అన్నీ తెచ్చావు, పాయింట్స్ కూడా నువ్వు చెప్పగలవు, సో నువ్వే తప్పుకుంటే బెటర్ లెక్క నబీల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళు అంటారు. సీత కూడా ఏమంటదంటే లాస్ట్ వీక్ నేను చీఫ్గా మీ అందరి కోసం ఆడలా, అది కన్సిడర్ చేయండి అంటే ఇప్పుడు సీత కూడా ఇక్కడ ఏమంటది, సరే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కనుక నేను వెళ్ళిపోతే నాకు వీకెస్ట్ అని చెప్పుకున్నట్టే కదా, నాకు నేనుగా చెప్పుకున్నట్టు కదా. అంటే యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ వాళ్ళు కూడా అంటుంది అదే. బట్ లాస్ట్ వీక్ కూడా ఆవిడ చెప్పింది కదా, నేను సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ నుంచి నేను తప్పుకుంటా, మీరు ఆడండి, మీకు ఎవరికైనా అవకాశం ఇస్తే అవసరం అయితే లెక్క ఆవిడే చెప్పింది కనుక ఇప్పుడు కూడా మరి ఇన్ని టాస్కులు వస్తున్నప్పుడు ఏదో ఒక రకంగా ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఆడతాను అని ఆడాలి. సో అందువల్ల ఇప్పుడు వాళ్ళు కూడా తెప్పించడంలో తప్పు లేదు అనిపించింది. సో ఆ అమ్మాయికి ఇంపార్టెంటే ఆడాలి, కానీ లాస్ట్ వీక్ చీఫ్గా ఉన్నాను, ఆడించాను, ఆడలేదు అనేది కాకుండా ఆవిడ కూడా ఆడుకుంటే బెటర్. పైకి ఈ రోజు అంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనగా ఆమె చెప్పింది నాకు వాటర్లో బ్రీతింగ్ ప్రాబ్లం అని. సెకండ్ టాస్క్ అంటే మణికంఠ ఆడాడు, నన్ను నమ్మి వచ్చాడు కనుక నువ్వు ఆ క్లాన్లోకి వచ్చేటప్పుడు నాకు ఫిజికల్ టాస్క్లు ఆడే అవకాశం ఇస్తావా అని అడిగాడు, నేను అప్పుడు మాట ఇచ్చాను కనుకంటే అక్కడ అవకాశం కూడా నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు మాట నిలబెట్టుకోవాలని ఆయనకైతే అవకాశం ఇచ్చి ఆవిడే అనింది నేను రిస్క్ చేసి మరి ఇచ్చే, ఎందుకని నీకు అప్పుడు మాట ఇచ్చాను అంటే ఆవిడ ఒక అడ్వాంటేజ్ చీఫ్గా తన పర్సనల్గా తనకు ఒక అడ్వాంటేజ్ తీసుకున్నట్టు, మణికంఠకి మాట ఇచ్చాను నిలబెట్టుకున్నాను అని లెక్క. పైగా ఆవిడ అనింది పోనీ క్లాన్ కోసమే డెసిషన్ అనుకుంటే రిస్క్ చేసి కూడా ఇచ్చి నేను మాట ఇచ్చినందుకు ఇచ్చానని కూడా చెబుతూ ఉంది. సో ఆయన కోసం ఇచ్చాను, ఆయన కోసం ఆడాడు చేశాను. అయితే ప్రేరణ మాత్రం ఇక్కడ ఇదే అంటది ఒక మాట, పర్ఫెక్ట్ పాయింట్. ఇవి నాట్ ఫెయిర్ అనిపిస్తుంది నాకు. ఇది ఆడింది ఇప్పుడు తీయాల్సిందేంటి, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇద్దాం, టాస్కులు ఆడని వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే కంటే ఛాన్స్ వచ్చినా, టాస్కులు ఆడే అవకాశం వచ్చినా ఆడి ఫిట్టెస్ట్ అని నిరూపించుకోలేని వాళ్ళకి, ఓడిపోయిన వాళ్ళకి తప్పిస్తే బెటర్ కదా అని చెప్పింది. నాకు కూడా అది వ్యాలిడ్ పాయింట్ కదా, ఒక యాంగిల్లో ఆలోచిస్తే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఛాన్స్ వచ్చింది ఫిట్టెస్ట్ అని ప్రూవ్ చేసుకునే దానికి, అలాగని 100% ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు, ఎవరి ప్రయత్నాలు గట్టిగానే చేశారు. విష్ణుప్రియ చాలా కష్టపడి ఆడింది. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పరిగెత్తి మునిగి తీసి ఆయాసం అంత ఈజీ కాదు కదా టాస్క్ కూడా. పాపం దొరకలే కీస్, ఆవిడ 100% ఇచ్చింది, నో డౌట్. అట్లాగే నిఖిల్ కూడా ఆడాడు, అలాగే యష్మి అండ్ ఇతను ఏం పేరు మణికంఠ వీళ్ళిద్దరు ఆడేటప్పుడు కూడా మంచి పర్ఫెక్ట్గా ఆడారు, 100% ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా అది కన్సిడర్ చేయొచ్చు, అలా కూడా ఆలోచించాల్సిందే కదా అనిపించింది. ఎందుకంటే ఛాన్స్ వచ్చింది వాళ్ళిద్దరికి, మణికంఠకి వచ్చింది, విష్ణుప్రియకి వచ్చింది, కానీ అంత ఫిట్టెస్ట్ కాదు అన్నట్టు ప్రూవ్ అయినట్టే కదా, అంటే విన్ అవ్వలేదు కదా.
అలాగనే ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు, 100% ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఛాన్స్ వచ్చింది కాబట్టి మిగతా నలుగురికి రాలేదు గనక ఇస్తే బెటరు అనేది అయితే ఆవిడ చెప్పుద్ది. ఈ నయనిక కూడా అదే అంటది. మరి ప్రేరణ చెప్పిన పాయింట్ బాగుంది. బట్ నయనిక అనేది ఏంటంటే నామినేషన్‌లో ఉన్న వాళ్ళకి నామినేషన్‌ల కంటే అది కరెక్ట్ కాదు, వ్యాలిడ్ పాయింట్ కాదని నాకైతే అనిపించింది. మళ్ళీ దాని గురించి కూడా హోస్ట్ ఖచ్చితంగా అడుగుతారు వచ్చేటప్పుడు. అక్కడ ఏంటమ్మా చెప్పారు, నామినేషన్‌లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని పెట్టారా? సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నారా? దాన్ని బట్టి అవ్వాలి కదా! ఫిట్‌గా ఉన్నోళ్ళు ఉండాలి. వీక్ అనుకున్నోళ్ళు పక్కకు తప్పుకోవాలంటే మీరు నామినేషన్‌లకి అన్నీ ఎందుకు లింక్ పెట్టావని, పైగా నామినేషన్‌లు చేసిన పాయింట్స్ కూడా అవే కదా! మీరు గట్టిగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, టాస్కులు ఆడట్లేదు, ఇనిషియేట్ తీసుకోవట్లేదు, లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు. ఇవన్నీ వీక్, ఇన్ని రకాలుగా వీక్ ఉన్నవనే నామినేట్ చేశారు. సో, మళ్ళీ దాన్ని తెచ్చి ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ గాదు. సో, ఫైనల్‌గా ఏంటంటే విష్ణుప్రియ కూడా అంటది, "నువ్వు ఇన్‌పుట్స్ కూడా తీసుకోలేదు మనకంటే, నన్ను కనీసం స్విమ్మింగ్ పూల్‌లో దూకేటప్పుడు ఇంకెలా చేయాలి? ఏం చేయాలి? ఏకి పడేయాలి?" ఆళ్ళకి రకరకాలుగా అడిగాను. అవుట్‌పుట్ కూడా బయట నుంచి మన క్లాన్ నుంచి అడిగి తీసుకున్నా. బట్ నీకు అది చెప్పేటప్పుడు కూడా నువ్వు డిసప్పాయింట్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి, అట్ట కాదు, ఇట్ట కాదు, కసురుకున్న మమ్మల్ని కదా! మీరు డిస్టర్బ్ చేయకుండా నా ఫోకస్ పోద్ది అలా ఇలా అరిచావు. అందువల్ల కూడా నీ ఫోకస్ తగ్గింది. డిస్టర్బెన్స్ అయిపోయావు. మేము బయట నుంచి చెబుతాం నీ అడ్వాంటేజ్ కోసమే కదా! బట్ నువ్వు అది కూడా తీసుకోలే. ఇన్‌పుట్స్ కూడా తీసుకోలే గెలవడానికి. సో, నువ్వు తప్పుకుంటే బెటర్ అన్నారు. ఫైనల్‌గా ఏందంటే ఓటింగ్ ప్రకారం సీత వీళ్ళందరూ కలిపి ఓటింగ్ ప్రకారం తీసి మనకంటనేది తప్పిస్తారు. ఆ రకంగా అది జరిగింది. ఫస్ట్ టాస్క్ కూడా అదరగొట్టేశారు. వీళ్ళెదరు తాళం తీయు, టైర్ నడుపు అనేది కూడా 5 టైర్స్ 10 నిమిషాల్లో పూర్తి చేయాలంటే ఆ స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి టైర్లు తేవాలంటే నిఖిల్ కూడా బ్రహ్మాండంగా వెళ్ళి, కాకపోతే టైర్లు వేసేటప్పుడు మాత్రం ఆయన దురదృష్టం అవి అంత ఈజీగా పడట్లేదు. చూడడానికి ఈజీయే, చిన్న టేబులే, చిన్న టైర్ ఈజీగా ఇయ్యొచ్చు అన్నట్టు చూడడానికి ఈజీ అనిపించింది. వేసినప్పుడు మాత్రం చుక్కలు కనబడ్డాయి. అంతసేపు ప్రయత్నం చేస్తే వేగంగా తెచ్చాడు. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఫినిష్ చేశాడు తేవడం. వేసేదానికి మాత్రం వేసి విసిగిపోయాడు తప్ప, ఒకటే పడింది తప్ప పడలా. సో, ఫైనల్‌గా ఏమంటే ఆ ఇద్దరు కూడా ఓడిపోయినారు. దాంతో ఏమైతుంది, అక్కడ మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ వచ్చేసింది. ఆ 9 నుంచి 10కెళ్ళింది. ఆ తర్వాత ఈ 2 టాస్క్‌లు నిఖిల్ ఇప్పుడు ఆదిత్య ఏమో రోల్ బేబీ రోల్ ఆ టాస్క్‌లో ఆయన గెలవడం వల్ల, అలాగే ఇంకోటేంటంటే యష్మి ఒక టాస్క్ గెలవడం వల్ల మళ్ళీ 2 వైల్డ్ కార్డులు తప్పించి ప్రస్తుతానికి మళ్ళీ 8 అయితే ఉంటాయి. లాస్ట్‌గా ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి ఈరోజు ఎపిసోడ్‌లో మరి ఓవరాల్‌గా చూసాక ఎవరు డెసిషన్ రైట్, ఎవరు రాంగ్ అనేది మాట్లాడుకుందాం. కానీ అక్కడ సీతను తప్పించడమే కరెక్టు అనేది నా ఫీలింగ్. మీకు కూడా అట్లాగే అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.